నా పేరు వై రమేష్, డిఎస్పీ ఏసీబీ ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం చూస్తాను. ఇక్కడ ఈరోజు మనం మన మదిరిలో ఉన్నాం. మదిర అసిస్టెంట్ లేబర్ ఆఫీస్లో ఉన్నాం. ఇప్పుడే అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కొర్నే చందర్ గారు, గెస్టెడ్ ఆఫీసర్ ఈయన, ఒక బాధితుల దగ్గర నుంచి 15,000 రూపీస్ బ్రైబ్ తీసుకుంటే ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకునింది. ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఒక భవన నిర్మాణ కార్మికుడు 2024లో ఆయన చనిపోయారు. న్యాచురల్ డెత్ కింద చనిపోయారు. ఇలాంటి వాళ్ళు చనిపోయిన వాళ్ళ గురించి ఒక స్కీమ్ ఉంది, న్యాచురల్ డెత్ బెనిఫిషరీ స్కీమ్ అని చెప్పేసి ఉంది. వీళ్ళకి ఫినరల్కి సంబంధించి ప్రభుత్వం 1,30,000 రూపాయలు శాంక్షన్ చేస్తుంది. న్యాచురల్ డెత్ ఫినరల్ బెనిఫిషరీ స్కీమ్ అది. దీని కింద 1,30,000 రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది. అటు దానికి సంబంధించి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డెత్ సర్టిఫికేటు, వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్కి సబ్మిట్ చేస్తే అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గారు నెక్స్ట్ అవి ఫార్వర్డ్ చేసి పై అధికారులు పంపిస్తారు శాంక్షన్ గురించి. ఈయన ఫార్వర్డ్ చేస్తే 1,30,000 రూపాయల బాధితులకు వస్తాయి. ఆ బాధితులు ఎవరైతే ఈయన వచ్చి కలిసిన తర్వాత ఈయన ఆ ఫార్వర్డ్ చేయడానికి 30,000 రూపాయలు డిమాండ్ చేశాడు ఫస్ట్ ఇనిషియల్గా. అతను వాళ్ళకి డబ్బులు 30,000 రూపాయలు ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీని అప్రోచ్ అయ్యారు. ఖమ్మం మన ఆఫీస్ ఏసీబీని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన తర్వాత మా సిస్టమ్ ప్రకారం, మా ప్రొసీజర్ ప్రకారం మళ్ళీ మేము అటెండ్ అయిన తర్వాత ఆయన 30,000 రూపాయలని 15,000కి తగ్గించాడు. 15,000 రూపాయలు ఈరోజు బాధితులు ఇస్తుండగా ఆయన రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. ఆయన 2 చేతులు బోత్ హ్యాండ్స్ కలర్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ 2 కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. అమౌంట్ను కూడా ఆయన బ్యాగులో పెట్టుకున్నాడు. బ్యాగ్ను కూడా మేము మళ్ళీ కాంటాక్ట్ పోర్షన్ తీసాం, అది కూడా కలర్ టెస్ట్ వచ్చింది. మళ్ళీ నేను కూడా ఈ ఏరియాకి ఈ మధ్యకాలంలో రావడం ఇది. మళ్ళీ మీ అందరి ద్వారా, ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా నేను ఒకసారి మన పబ్లిక్ రిక్వెస్ట్ చేసిందంటే, ఏ ప్రభుత్వ అధికారి అయినా వాళ్ళు చేయవలసిన పనికి మిమ్మల్ని ఎవరైనా లంచం రూపంలో, అది లంచం డబ్బు రూపం కావచ్చు, వస్తు రూపంలో కావచ్చు, ఇంకొక వేరే సేవ రూపంలో కావచ్చు, ఎవరైనా అడిగితే మీరు మా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 ఉంది. ఇది 24/7 ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది. మిడ్ నైట్ అయినా, ఎర్లీ అవర్స్ ఎప్పుడు కూడా మేము స్పందిస్తాం. మీరు ఈ నెంబర్ మీరు కాల్ చేసుకొని మీ ప్రాబ్లం చెప్పొచ్చు. మీ వివరాలు చెప్పాలని ఖచ్చితంగా కూడా ఏం లేదు. మీరు సబ్జెక్ట్ చెప్తే ఆ సబ్జెక్ట్ మీద మేము వర్కౌట్ చేస్తాం. అది